గైస్ నేను లోడ్ షేర్ అనే కొత్త యాప్లో వర్క్ చేస్తున్నా కదా, అయితే అందులో ఫిక్స్డ్ స్టోర్ ఉంటుంది. అయన్నొద్దు, పాయింట్కి రా. ఫిక్స్డ్ స్టోర్ ఉంటే 2 times నేను డెలివరీ ఒక కస్టమర్కి ఇచ్చా. ఆ కస్టమర్ కూడా సేమ్ మా డెలివరీ పార్ట్నరే. అంటే ఆయనదేమో 3 to 11 o'clock షిఫ్ట్, నాదేమో 7 to 3 o'clock షిఫ్ట్. అయితే ఇక్కడ వింతగా ఏమైందంటే, నేను మా డాడీ ఫోన్ నుంచి ఆర్డర్ పెట్టా. ఆర్డర్ పెడితే అదే స్టోర్ నుంచి ఒక ఆర్డర్ వస్తుంది. అదే ఒక 3 orders పెట్టా. అందులో అమ్జద్ ఖాన్, నాకు డౌట్ వచ్చింది అతని పేరు కూడా అదేమో అని. ఈయననే. అయితే ఇప్పుడు సేమ్ ఇతను ఆర్డర్ పెట్టుకుంటే నాకు పడింది, నేను ఆర్డర్ పెడితేమో ఇతను పడింది. ఒకసారి ఇతను కాల్ చేద్దాం. కాల్ చేసి ఏంటి లేట్ అయింది ఏంటి అని అందాం, కొంచెం సీరియస్గా మాట్లాడదాం. రియాక్షన్ ఏముంటుందో చూద్దాం అన్నది. హలో హలో అన్న, పిన్ కోడ్లో ఆర్డర్ పెట్టినామన్న, ఇంకా రాలేదు. అదే అన్న, చాలా లేట్ అయిపోయింది. అవును అవునా అన్న, కొంచెం కొంచెం తొందరగా రండి అన్న. 100 స్పీడ్లో రండి. గంగమ్మ తల్లి జాతరలో ఏట తలలు నరికినట్టు రప్ప రప్ప నరుకుతాం ఒక్కొక్కటి. రప్ప 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 రప్ప. సరేనా? అడ్రస్ చెప్పు, నీది ఒకసారి అడ్రస్ పెట్టు. నాకు పెట్టు అడ్రస్, పెట్టు ఫాస్ట్ పెట్టు అడ్రస్. నువ్వు నాకు అడ్రస్ పెట్టు, నాకు అర్జెంట్గా అడ్రస్ పెట్టాలి. నువ్వు అడ్రస్ పెట్టు, అడ్రస్ పెట్టు, నాకు అడ్రస్ పెట్టు. ఎక్కడున్నా వస్తాను నేను ఇప్పుడు. నాకు మెసేజ్ పెట్టు, అడ్రస్ నాకు అర్జెంట్గా అడ్రస్ కావాలి. ఇక్కడే లొకేషన్ దగ్గర ఉన్నా, తొందర రండి అన్న. నీకుంది అది కన్ఫర్మ్, నీకుంది. నీ అడ్రస్ ఎంతసేపు కాదు నాకు, నీ అడ్రస్ 10 నిమిషాలు. మనం దానికన్నా ముందు ఒకటి ఆర్డర్ పెట్టాం, అది వచ్చింది. బింగో వచ్చింది. వేరే ఐటమ్స్ అన్నీ వేరే స్టోర్ నుంచి వస్తున్నాయి, ఈ ఒక్కటే వచ్చింది. ఈ అన్నకు కూడా చెప్తాము ఇట్లా ప్రాంక్ చేస్తున్నా. నేను దూరం వెళ్ళి అన్నకి చెప్తాం లేట్ చేసినామని. చూద్దాం ఆయన రియాక్షన్ ఎలా ఉంటుందో. ఉన్నారన్నా చాలా లేట్ చేసేసారన్నా. అవునా, అయ్యో. గైస్ మన ఆర్డర్ అయితే వచ్చేసింది. మొత్తం కేసు ఏమో అనుకోకండి, జస్ట్ జీరా సోడాలన్నమాట, అంతే. కవర్లో అయితే చిరిగిపోతాయని చెప్పి ఇలా తీసుకొచ్చారు. ప్రపంచం చాలా చిన్నది అనేదానికి ఇదే ఎగ్జాంపుల్ ఏమో. నేను అతనికి డెలివరీ చేసినప్పుడు నేను డెలివరీ పార్ట్నర్, అతను కస్టమర్. ఇప్పుడేమో అతను డెలివరీ పార్ట్నర్ అయ్యాడు, నేను కస్టమర్ అయ్యా. ఇంకొక వింత ఏంటంటే, అన్న నా సబ్స్క్రైబర్, నా వీడియోస్ ఎప్పటి నుంచో చూస్తున్నాడు.